ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఐకియా నుంచి కొన్ని ఐటెమ్స్ తెప్పించాను నేను. మగ్గు, దాంతో పాటు ప్లేటు, దాంతో పాటు గ్లాసెస్. రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాను ఐకియావి. సో, అప్‌గ్రేడ్ చేద్దాం అని చెప్పి మళ్ళీ కొత్తవి తెప్పించాను. అన్నీ బాగున్నాయి. దాని తర్వాత ఏం చేశానంటే కాఫీ తాగేసాను. అదయిన తర్వాత ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఇడ్లీ, దాంతో పాటు టమాటా ఇంక పుదీనా చట్నీ, శనగపప్పు ఇంకా పల్లి చట్నీ. చాలా అంటే చాలా బాగుంది. ఒక 3 ఇడ్లీ తిన్నాను. దాని తర్వాత మమ్మీ కూడా పూరి కూడా చేశారు. దాంతో పాటు 2 పూరి కర్రీసుకొని తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది కర్రీ. కర్రీ నార్మల్‌గా ఏంటంటే పండుమిరపకాయ ఏసుకొని కర్రీ వండుకుంటే ఏం కర్రీ అయినా బావుంటది. సో, కర్రీలో ఎప్పుడైనా మనం పండుమిరపకాయలు దొరికితే మాత్రం యాడ్ చేసుకోవడం మాత్రం ట్రై చేయండి. దాని తర్వాత ఫుల్ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేసాను. అదయిన తర్వాత టీ కూడా తాగేసాను. నెట్‌ఫ్లిక్స్‌లో 'డ్యూడ్' మూవీ వచ్చింది చూసాను. దాని తర్వాత మజ్జిగ కూడా తాగేసాను. అదయిన తర్వాత వేడినీళ్ళు కూడా తాగాను. తర్వాత బయటికెళ్ళే పని పడింది. రెడీ అయిపోయి బయటకైతే ఎళ్ళిపోయాను. ఎళ్ళిన తర్వాత పని చూసుకున్నానక్కడ. నార్మల్‌గా ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. ఈవినింగ్ 4 అవుతుంది. అక్కడి నుంచి ఒక ఆఫీస్‌కెళ్ళే పనుంటే ఆఫీస్‌కి వెళ్ళిపోయాను. పని చూసుకొని మధ్యాహ్నం లంచ్ ఇంక చేయలే కదా! రాగానే ఇంకా డిన్నర్ అనుకోని చేసేసాను. దాంతో పాటు సింగిల్ పూరి, చన్నా మసాలా. అదయిన తర్వాత టమాటా రైసు, రైతా. రైసు, టమాటా రైస్ ఇంకా చనా మసాలా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 2 కాంబినేషను మంచి దమ్ముగా ఉందన్నమాట. నోరు చప్పడిపోయింది కదా! ఇది తినక. అలా సెట్ అయిపోయింది. రైతా ఫుల్‌గా యేసుకొని తిన్నాను. దాని తర్వాత బయటికెళ్ళే పనుంటే బయటికెళ్ళి ఇంటికైతే వచ్చేసాను. రాగానే హాట్ చాక్లేట్ తాగి ఈరోజు ఎండ్ చేశాను. బాయ్.